తెలంగాణ కాంగ్రెస్ ని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయా? పీసీసీ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని సైతం మారుస్తారా? లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణాలు తెలిసాయా? ఇన్ఛార్జ్ మీద ఏఐసీసీ పెద్దలకు ఎలాంటి ఫిర్యాదులు వెళ్లాయి? టీజీ కాంగ్రెస్లో అసలేం జరగబోతోంది? ఎన్నికలు ముగిశాక ఏ పార్టీలో అయినా సమీక్షలు సహజమే. అదే కాంగ్రెస్ పార్టీలో అయితే ఇంకొంచెం ప్రత్యేకం. ఆ క్రమంలోనే ఈసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోస్ట్ మార్టంలో తెలంగాణ నేతల పనితీరు ఏం బాగోలేదన్న రిజల్ట్ వచ్చిందట. తెలంగాణ నాయకులకు పూర్ పెర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇచ్చారట ఏఐసీసీ లీడర్స్. అధిష్టానం ఆశించిన మేర ఫలితాలు రాష్ట్రంలో రాబట్టలేకపోయారనేది ఓపెన్ టాక్. అయితే దీనికోసం 3 సభ్యులతో కమిటీని వేసింది ఏఐసీసీ. ఈ కమిటీ ఎప్పుడు రాష్ట్రానికి వస్తోంది, ఎవరెవరి అభిప్రాయాలు తీసుకుంటోంది, ఎలాంటి నివేదిక ఇస్తుంది అన్న ఉత్కంఠ పెరుగుతోంది పార్టీ వర్గాల్లో. ఎంక్వైరీలు, రిపోర్ట్ల సంగతి ఎలా ఉన్నా మొత్తంగా పార్టీ ప్రక్షాళన చేయాలనే అభిప్రాయం పెద్దల్లో కనిపిస్తోందని అంటున్నారు. ప్రెజెంట్ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా కూడా ఉన్నారు. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగుస్తుంది. కొత్త అధ్యక్షులు నియమించే ఆలోచనతో కసరత్తు కూడా మొదలైంది. ఇక పూర్తి స్థాయిలో పరిపాలన మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నారట రేవంత్ రెడ్డి. అందుకే పీసీసీ చీఫ్ మార్పు ఖాయమని తేలిపోయింది. అయితే అది ఎవరన్న క్లారిటీ మాత్రం రాలేదు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఈ నియామకం ఉండవచ్చంటున్నారు. బీసీలకు అవకాశం ఇవ్వాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీల పేర్లు ప్రధానంగా వినిపించాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్ పేరు ప్రతిపాదించినట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని కూడా మారుస్తారన్న ప్రచారం మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి ప్రస్తుత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వ్యవహారంపై చర్చ జరుగుతోంది పార్టీలో. ఆమె ఇన్ఛార్జిగా వచ్చిన వెంటనే అప్పటి వరకు ఇక్కడ పనిచేస్తున్న 3 ఏఐసీసీ కార్యదర్శులను డమ్మీలుగా మార్చేశారన్న టాక్ ఉంది. ఎవరికీ పని అప్పగించకుండా అంతా తానే చేస్తున్నారనేది మరో చర్చ. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో కూడా ఎక్కువ జోక్యం చేసుకున్నారని, నాయకుల అభిప్రాయాల కంటే తన సొంత అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ప్రెజెంట్ తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. దీంతో ఇన్ఛార్జ్ వ్యవహార శైలిపై కూడా పార్టీలో కొంతమంది నేతలు అధిష్టానానికి నివేదించినట్టు తెలుస్తోంది. అధిష్టానం పెద్దలతో ఇన్ఛార్జ్కున్న మంచి పరిచయాలతో ఒంటెద్దు పోకడలకి పోతున్నారని, రాష్ట్రంలోని ముఖ్య నాయకులను సైతం పెద్దగా పట్టించుకోవడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి గాంధీ భవన్ లో. అలాగే పార్లమెంట్ ఎన్నికల వైఫల్యంలో ఇన్ఛార్జ్ పాత్ర కూడా ఉందని ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఒకరిద్దరు నేతలు అధినాయకత్వానికి సూచించినట్టు తెలుస్తోంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని మార్చుతారనే చర్చ ఢిల్లీ సర్కిల్స్ లో కూడా మొదలైనట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొద్ది రోజుల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అదే స్థాయిలో ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. అనుకున్నన్ని ఎంపీ సీట్లు రాకపోవడానికి మిగతా కారణాలతో పాటు నాయకుల వైఫల్యాలు కూడా ఉన్నట్టు గుర్తించిందట పార్టీ నాయకత్వం. అందులో భాగంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని కూడా మారుస్తారన్నది గాంధీ భవన్ ఇన్సైడ్ టాక్. ముందు తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు జరుగుతాయోనంటూ ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.